హాయ్ వెల్కమ్ టు పరిచయం టీవీ. ప్రస్తుతం మనం విజయవాడ మొగల్రాజుపురంలోని రూయి ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర ఉన్నాము. మనతో పాటు నజరీన్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం మేడం, మీ కంపెనీ పర్పస్ ఏంటి? నమస్తే అండి. ముందుగా నా పేరు నస్రీన్, మాది రూహి ఫినాన్షియల్ సర్వీసెస్. మా మెయిన్ పర్పస్ వచ్చేసి మేము పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, మార్టిగేజ్ లోన్స్ చేస్తాము. మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది కూడా 2017 ఏప్రిల్లో. అంతకుముందు కూడా మేము 5-6 ఇయర్స్ నేను ఫ్రీలాన్సర్గా చేశాను. ఈ ఫీల్డ్లో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మెయిన్గా లోన్స్ ప్రొవైడ్ చేసే పర్పసే మా కంపెనీకి మెయిన్. మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? చాలామంది లోన్ రాక సఫర్ అవుతున్న వాళ్ళని చూశానండి. అప్పుడు వాళ్ళు నాతో షేర్ చేసుకునేవాళ్ళు, మాకు లోన్ రాలేదు, మా నీడ్ ఫుల్ఫిల్ అవ్వలేదు అని. ఆ టైంలో నాకు కూడా దేంటో తెలుసుకొని చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు మనకేం పని ఉండేది కాదు జనరల్గా. అలా 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 నేను ఈ ఫీల్డ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకొని అలా ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మీరు ఏ టైప్ ఆఫ్ లోన్స్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? మేము చేసే లోన్స్ వచ్చేసి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్. ఎలాంటి వాళ్ళు అంటే ఎవరికైనా లోన్స్ చేస్తామండి. పర్సనల్ లోన్ వచ్చేసి మినిమం 12,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళకి చేస్తాము. బిజినెస్ లోన్ వచ్చేసి మినిమం 1 year వింటేజ్ ఉన్న వాళ్ళకి చేస్తాము. హోమ్ లోన్ వచ్చేసి డైలీ వేజ్ అర్నర్కి కూడా చేస్తాము. ఇల్లు కట్టుకోవాలి అనే కళ ఉన్న ఎవరికైనా మేము హోమ్ లోన్ అనేది ఫుల్ఫిల్ చేస్తాము. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది దాన్ని బట్టి మనం ఎంత ప్రొవైడ్ చేయగలమో అంత. మ్యాక్సిమం వాళ్ళకి లోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది, అవ్వదు అని కాకుండా. మార్టిగేజ్ లోన్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ పేరు మీద ఉంటాయి కాబట్టి అది ఏ చిన్న ప్రొఫైల్ అయినా, పెద్ద హైఫై ప్రొఫైల్ అయినా చేస్తాము, చిన్న ప్రొఫైల్ అయినా చేస్తాము. మనం మినిమం 5 lakhs నుంచి మ్యాక్సిమం 5 crore వరకు లోన్ చేస్తాము. పర్సనల్ లోన్ అంటే ఏంటి, మార్టిగేజ్ లోన్ అంటే ఏంటి? పర్సనల్ లోన్ అంటే మేడం, శాలరీ అనేది అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి వాళ్ళకి. కంపల్సరీ పర్సనల్ లోన్ వాళ్ళకి ఇంత శాలరీ అనేది ఒక కంపెనీ తరపు నుంచి వాళ్ళ అకౌంట్లో అనేది క్రెడిట్ అవ్వాలి. అది మినిమం 12,000 శాలరీ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మనం చేయలేము. బయట అసలు 12,000 శాలరీకి కూడా ఎవరు చేయరు. ఓకే, 15,000, 25,000 మినిమం ఉంటే కానీ ఫైల్ ఫార్వర్డ్ అవ్వదు. కానీ 12,000 శాలరీకి మనం చేస్తాము. అకౌంట్లో శాలరీ పడుతూ ఉండే వాళ్ళకి చేసేది పర్సనల్ లోన్ అవుతుందండి. ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్ళకి చేసే లోన్ని బిజినెస్ లోన్ అంటాము. హోమ్ లోన్ అంటారా, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ చేసే లోన్ని మనం హోమ్ లోన్ అంటాము. మార్టిగేజ్ లోన్ అంటారా, మార్టిగేజ్ లోన్ అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ప్రాపర్టీ అనేది ఉంది, ఇల్లు అనేది ఉంది. దాన్ని తనఖా చేసుకొని డబ్బులు వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్ మీద మనీ కావాల్సి వస్తే అప్పుడు చేసే లోన్ని మనం మార్టిగేజ్ లోన్ అంటాం. సిబిల్ ఎంత ఉంటే మీరు లోన్స్ అప్రూవ్ చేస్తారు? మనకి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అంటే 650 అబోవ్ సిబిల్ ఉంటే చేసేస్తామండి. కానీ ఓవర్ డ్యూస్ అనేవి ఉండకూడదు. హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ అంటారా, అవి 650, 600 బిలో ఉన్నా మనం చేస్తాము. కొంచెం ఓవర్ డ్యూస్ లేకపోతే ఈజీగా అవుతుంది. ఈవెన్ దో అయినా చేస్తామండి మేము. అంటే సిబిల్ స్కోర్ లేకపోయినా మీరు లోన్ అప్రూవ్ చేస్తారా? తప్పకుండా చేస్తామండి. కేవలం మార్టిగేజ్ లోన్, హోమ్ లోన్ వీటి వరకే ప్రిఫర్ చేస్తాము. ఆ ఇష్యూ ఏంటి, ఎందుకు ఇష్యూ అయింది, ఒక క్రెడిట్ కార్డ్ ఇష్యూనా, ఏమన్నా ప్రీవియస్ పేమెంట్ ట్రాక్ ఇష్యూనా, ఆ ఇష్యూ ఏంటో ముందు మేము ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి. మార్టిగేజ్ లోన్ అయితే ఏ ఇష్యూ ఉన్నా మనం లోన్ అనేది ఖచ్చితంగా చేస్తాము. ఒక పర్సన్ ఫ్రాడ్ అని మీరు ఎలా కనిపెడతారు? ఫ్రాడ్ అంటే ఇచ్చే డాక్యుమెంట్స్ అనేవి ఫేకా కాదా అనేవి చెప్పాలంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుందండి. పాన్, ఆధారు, సాలరీడ్ అయితేనేమో పే స్లిప్స్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి బేసిక్గా చెక్ చేస్తాము. పాన్, ఆధార్లోనే హాఫ్ స్క్రూటినీ అయిపోతుంది. మనం దాన్ని అనేది డౌన్లోడ్ చేసుకొని చూస్తాము. అప్పుడు వాళ్ళు ఇచ్చింది జెన్యూన్ పర్సన్ ఏదైనా ఫేక్ డాక్యుమెంట్తో వచ్చారా అనేది తెలుస్తుంది. కంపెనీ ప్రొఫైల్ అంటారా, మనకి జనరల్గా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్స్. వాళ్ళు ఒకసారి జనరల్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈవెన్ దో మనం బ్యాంక్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ తరపు నుంచి కూడా వెరిఫికేషన్స్ ఉంటాయి, దాంట్లో అయినా తెలిసిపోతుంది. పర్సనల్ లోన్కి, మార్టిగేజ్ లోన్కి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. ఫిక్స్డ్గా అయితే ఉండదు, శాలరీని బట్టి ఉంటుంది. పర్సనల్ లోన్ అనేది చూస్తున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది శాలరీ చూస్తారు. శాలరీ అబౌవ్ 25,000 ఉంటే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది. బిలో 25 అయితే ఒక టైప్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 12,000 ఉంది అంటే కొంచెం వేరీ అవుతుంది, వాటికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కమ్ టు మార్టిగేజ్ లోన్ అయినా అంతేనండి. ఐటీఆర్, బ్యాంక్ స్టేట్మెంట్, జిఎస్టీ,
లైసెన్స్ ప్రూఫ్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నేషనలైజ్ బ్యాంక్ ఏదైతే ప్రిఫర్ చేస్తుందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తుంది. ఇవేవి ఏ ఒక్కటి మిస్ అయినా దాన్ని బట్టి 1% వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. ఇంత అని ఫిక్స్డ్గా ఏ ప్రొఫైల్కి చెప్పలేము. ఖచ్చితంగా వాళ్ళకి బెస్ట్ ఇన్ ద మార్కెట్ అనేది ప్రొవైడ్ చేయగలము. దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే మనకంటూ ఏమి ఉండవండి. కాకపోతే మ్యాక్సిమం మనం లోన్ చేయడానికే ట్రై చేస్తాము. అదే మా అడ్వాంటేజ్ అవుతుంది. వచ్చే ప్రతి ఒక్కళ్ళు నీడీగానే వస్తారు. మనకి ఈ పర్పస్‌తో నీడ్ ఉందండి, ఖచ్చితంగా మాకు లోన్ కావాలి. ఒకళ్ళు హెల్త్ ఇష్యూస్ మీద వస్తారు. ఒకళ్ళు మ్యారేజ్ పర్పస్ మీద వస్తారు. సో అండ్ సో కాజెస్ ఉంటాయండి. కానీ మనకి దీంట్లో అడ్వాంటేజ్ లోన్ చేయటం అనేది వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం కాబట్టి దాంట్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి డిసడ్వాంటేజ్ అనేది ఏమీ లేదు. అడ్వాంటేజెసే ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అంటే వాళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ పర్ఫెక్టా కాదా అనేది మన దగ్గర స్క్రూటినీ అవ్వదు. బ్యాంక్ వాళ్ళ దాకా వెళ్తుంది. అక్కడ ఏదైనా ఇష్యూ అయితే కొంచెం మనకి నెగెటివ్ షేడ్ పడుతుంది తప్ప వేరే ఏమీ ఉండదు. ఫైనల్లీ మీ జాబ్ వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ అంటే చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం అనేది సపోర్టబుల్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అనే ఫీల్‌లోనే ఉంటాము. ఎప్పుడైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అవుతుందో అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, చెప్పే హ్యాపీనెస్ అనేది మనకు ఆ సాటిస్ఫాక్షన్ రూపంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మేము ఇద్దరు ముగ్గురికి చేశామండి. మ్యారేజ్ పెట్టేసుకొని లోన్ ఎక్కడా రావట్లేదని మా దగ్గరికొచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మా దగ్గర. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, రైల్వే ఎంప్లాయీస్ వీళ్ళందరూ మొన్న కరోనా టైంలో అందరికీ సిబిల్ లాసెస్ ఉన్నాయండి. వీళ్ళకి కూడా మనం లోన్స్ చేశాము. వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ అనేది మనకి చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.